తెలంగాణ నేత కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసాము ఆల్రెడీ. ఆమె సమంత నాగ చైతన్య విడిపోవటానికి కారణం కేటీఆర్ అని, కేటీఆర్ డ్రగ్స్ దందా నడిపాడని, హీరోయిన్లకు కూడా అలవాటు చేశాడని, వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తూ ఇలా రకరకాలుగా. సో ఈ కారణాల వల్లే వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది. సో వీటికి సంబంధించే ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇవ్వటం జరిగింది. ఇవేం సిగ్గులేని రాజకీయాలు, సినిమా వాళ్ళంటే, సినిమాల్లో పనిచేసే ఆడపిల్లలంటే మీకు అంత అలుసుగా ఉందా, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన ఎప్పుడూ పెట్టే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేయటం జరిగింది. కొండా సురేఖ వీడియోని దానికి ట్యాగ్ చేయటం జరిగింది. ఓవరాల్గా ఆమె మీద ఏవో ఆరోపణలు, ఆమెకు సంబంధించి ట్రోల్ చేస్తున్నారు, ఏది చేస్తున్నారు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఆమె కౌంటర్ ఇవ్వాలి, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప వేరొకరి జీవితాలను దీంట్లోకి లాగటం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు న్యాయం అనేది ఆమె కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. నేను చాలా తక్కువ చెప్పాను. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చాలా దూరం వెళ్ళాయి. దీని మీద నాగార్జున గారి ఫ్యామిలీ కావచ్చు, సమంత గారు కావచ్చు, ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసేటువంటి దాకా వెళ్ళినటువంటి వ్యాఖ్యలు అవి నేను చెప్పటం కూడా బాగోదు. అంత అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలనే అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. అవి ఆమె మాటల్లోనే మీరు గూగుల్లో కొడితే వీడియోలు మస్తు వస్తాయి కాబట్టి మీరే చూసుకుంటే యూట్యూబ్లో బాగుంటుంది. ఆమె చేసినటువంటి ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఇవి కొంతమంది వ్యక్తుల జీవితానికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు, వారి వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ఈ ప్రైవేట్ వ్యవహారాలు, వీటిల్లో ఆమె ఈ విధంగా మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు.